ఫంక్షన్‌కి పిలడానికి ఇంటికొచ్చి పిలిచినప్పుడు ఇచ్చే మర్యాద మనం ఫంక్షన్‌కెళ్ళాక ఇవ్వరనమాట. అదేంటో సరే వాళ్ళు బిజీగా ఉంటారు, మనల్ని పట్టించుకోరు అనుకుంటే అది కాదు. మన పక్కనే ఒక అమ్ముంటది. ఫుల్‌గా నగలేసుకొని. ఆమెనొచ్చి పలకరించేసి చేతిలో చేయి పెట్టేసి, పిసికేసి మాట్లాడతారు. ఆ పక్కనే మనం కూడా ఉంటారు. నువ్వు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకే కదా వస్తాము. మనం కూడా ఉంటాం. కనీసం పట్టించుకోరనమాట. ఏమమ్మా అనేసి జస్ట్ అంటే చూసాం, మొఖం చూసాం కాబట్టి నవ్వాలి కదా అన్నట్టు నవ్వేసి సో నేను చెప్పేది ఏంటనుకుంటే, మీరు ఫంక్షన్‌కి పిలిచినప్పుడు మీరు పెట్టే భోజనం కోసం ఎవరు రాము. మీరొచ్చి మర్యాదగా పిలిచారు కాబట్టి, ఆ మర్యాదను కాపాడుకోవడానికి మేము కూడా ఫంక్షన్‌కి వస్తాం. మీకు నిజంగానే అలా యువతల మనుషులు అంత నచ్చరు, లేదా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ లేదనుకుంటే అలాంటి ఫంక్షన్స్‌కి పిలవడం మానేయండి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మమ్మల్ని పిలిచి మీరు అక్కడ ఇబ్బంది పడి, లేదా మేము వచ్చినందుకు మేము ఇబ్బంది పడే కంటే పిలవడం మానేయండి. చక్కగా మీకు నచ్చిన వాళ్ళకి పిలుచుకొని మంచిగా చేసుకోండి. తప్పేం లేదు కదా. ఒకరి ఇంటికెళ్ళేటప్పుడు కొంచెం మనకు మర్యాద, పక్కన ఉన్నోళ్ళకి మర్యాద ఇచ్చినప్పుడు మనకు కూడా ఇవ్వాలి కదా. లేకుండా నువ్వు భోజనం పెడితే ఏం సుఖం వస్తుంది. అందుకని మీకు నిజంగానే అలా ఇష్టం లేకపోయిన వాళ్ళని అవాయిడ్ చేసేయండి. ఈరోజు మీరు పిలవరు, రేపు వాళ్ళు కూడా పిలవరు, అక్కడికి అది అయిపోయింది అనమాట. నేనైతే చాలా మందిని అయితే చూసాను అనమాట. ఇంటికి వచ్చినప్పుడు ఎంత స్వీట్గా మాట్లాడతారు, కానీ అక్కడికి వెళ్ళాక అన్నట్టు అనమాట ఇలా మొహం చాటేస్తారు. ఎందుకు అలా పిలుస్తారు? పిలవద్దు, మమ్మల్ని